నేటి పునీతులు పునీత సిరిసియస్ గారు. ఇది కోతకు తగిన సమయము, కోతలకు సిద్ధముగా నున్నది. మంగళవారం, నవంబర్ 26, 2024. మొదటి పఠనం దర్శన గ్రంథము 14వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు. అంతట నేను అటు చూడగా అట్నొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించే మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతియందు వాడియైన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరియొక దేవదూత వెలువడి మేఘారూఢుడు వానితో, ఇది తగిన సమయము, కోతలకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడగు వ్యక్తి తన కొడవలిని భూమిపై విసరగా పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా వాడియైన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరియొక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేత వాడియైన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్షపండ్లు పండినవి, భువియను ద్రాక్షతోటలోని ద్రాక్షపండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భువిపైకి విసరి ద్రాక్షలను కోసి దేవుని ఆగ్రహమను యంత్రమున వేసెను. ఇది ప్రభువు వాక్కు.